హోషన్నా, హోషన్నా అంటూ జనసంద్రం గర్జిస్తోంది. యెరూషలేము వీధులు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. ప్రజలు తమ వస్త్రాలను నేలమీద పరుస్తూ, తాటి ఆకులతో స్వాగతం పలుకుతున్నారు. వారి కళ్లలో ఆశ, హృదయాల్లో ఉత్సాహం. రాజుగా, రక్షకుడిగా యేసును ఆహ్వానిస్తున్నారు. కానీ, ఆ గర్జనల మధ్య ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. అది యేసు హృదయంలో. ప్రజలు నవ్వుతుంటే, యేసు ఎందుకు ఏడుస్తున్నాడు? యేసు కళ్లలో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఎందుకంటే ఆయన వారి హృదయాలను చూస్తున్నాడు. వారు ఈరోజు, హోషన్నా అని పిలుస్తున్నారు. కానీ రేపే, సిలువ వేయి అని కేకలు వేస్తారని ఆయనకు తెలుసు. వారి ప్రేమ తాత్కాలికం, వారి విశ్వాసం స్థిరం కాదు. వారు రాజును కోరుకుంటున్నారు. కానీ త్యాగాన్ని అర్థం చేసుకోవడం లేదు. యేసు యెరూషలేమును చూస్తూ బాధపడుతున్నాడు. ఈ నగరం దేవుని శాంతిని గుర్తించలేకపోయింది. రక్షకుడు వారి ముందే ఉన్నాడు. కానీ వారు అతన్ని నిజంగా గ్రహించలేదు. ఆయనకు తెలుసు, ఇంకా కొన్ని రోజుల్లో ఈ నగరం బాధను, నాశనాన్ని ఎదుర్కొంటుంది. అందుకే ఆయన హృదయం విరిగిపోతోంది. ఈ సంఘటన మన జీవితానికి కూడా అద్దం. మనం కూడా దేవుణ్ణి ఆనందంలో పిలుస్తాం, కానీ పరీక్షల సమయంలో దూరమవుతాం. మనం ఆయనను ఆశీర్వాదాల కోసం కోరుకుంటాం, కానీ ఆయన చిత్తానికి లోబడటానికి సిద్ధంగా ఉండం. యేసు కన్నీళ్లు మన కోసం. మన హృదయాలు నిజంగా మారాలని, మన ప్రేమ నిజమైనదిగా ఉండాలని ఆయన కోరు